కడప శివాని అన్సబ్స్క్రైబ్ చేసిన చూడండి మీరు. ఇప్పుడు ఇన్స్టాగ్రామ్లో కూడా అన్సబ్స్క్రైబ్ చేసేస్తాం. వెల్కమ్ బ్యాక్ టు అనదర్ వీడియో. నమస్తే మామ ప్రతి ఒక్కరికి. ఈరోజు వీడియో ఏందిరా అంటే, నేను టైటిల్ పెట్టినా కదా, ఆ టైటిల్ 100% పక్కా మామ, అది నిజమే. అది ఎందుకో పూర్తి లాస్ట్ వరకు అయితే చూడండి, చెప్తాను, చూపిస్తాను కూడా, ప్రూఫ్లతో కూడా చూపిస్తాను కడప శివ ఎట్టోడు అనేది. నేను వచ్చేసి నిన్న 2 రోజుల కిందట వచ్చేసి వీడియో పెట్టినా, ఏది కడప శివ గురించి. ఈ మాదిరి ఆర్ఎన్కి వెళ్ళిను సపోర్ట్ ఉండాలి మన తెలుగు వాళ్ళకి సపోర్ట్ లేదా అని చెప్పి ఒక వీడియో అయితే పెట్టినాడు శివన్న. దానికి నేను రియాక్ట్ అయ్యి, నీకు సపోర్ట్ ఎక్కడ దొరకలేదు ఏం కథ అని నేను దానికి రియాక్ట్ అయినా. ఈ మాదిరి ఇంత సపోర్ట్ లేకుంటే నువ్వు అంతగా ఎదుగుతావా అని చెప్పి నేను కూడా రియాక్ట్ అయినా. ఆ వీడియోకు రియాక్ట్ అయింటే రాత్రి పనుకోండగా నాకు ఒక మెసేజ్ వచ్చింది సెల్లుకు. ఏం మెసేజ్ చూపిస్తాను చూసండి మీరు కూడా. ఇది ఆ 3వ మెసేజ్ ఉంది కదా, అది ఫస్ట్ పైది కడప శివ ప్రసాద్ ఒరిజినల్ అకౌంట్. అది దాన్ని టచ్ చేస్తే కడప శివ అన్న దాంట్లో పోతుంది. బ్లాక్ కాదు, స్ట్రైక్ వేసినాడు. అతను వీడియో పెట్టుకున్నామని చెప్పి స్ట్రైక్ వేసినాడు మా. ఒకప్పుడు కడప శివ అన్నకు నేను సపోర్ట్ చేసాము. ఈ మాదిరి అనుకుంటాను కడప శివ అన్న గురించి అని చెప్పి వీడియో కూడా చేసినా చాలాసార్లు కూడా. మామూలుగా మీకు కూడా చూపిస్తాను, ఇన్స్టాగ్రామ్లో చూసేయండి మీరు. కానీ ఇప్పుడు చూసినారు కదా కడప శివ గురించి, అప్పుడు చేసిన అప్పట్లో వీడియో నేను కూడా. అలాంటిది ఇప్పుడు నేను ఎందుకు చెప్తానంటే, ఏదైనా కానీ నిజాలు మాట్లాడుకుందాం. అయినా అంతమంది సబ్స్క్రైబర్లు పెట్టుకొని నువ్వు చేసే పనులు ఇటాటే అన్న, అసలు ఇలాంటివే అసలు చేసేటివే. నేనేదో చిన్న యూట్యూబర్ని, నువ్వు ఇలాంటి పనులు చేస్తే నేను ఎక్కడ పోయి బతకాలన్నా చెప్పు. వీడియో చూసేవాళ్ళు మీరే ఆలోచించండి అన్న. నేను చెప్పే దాంట్లో నిజం లేకపోతే ఆయన్నే ఎందుకు వచ్చి నా దానికి అదే ఐడికి రిపోర్ట్ కొడతాడు చెప్పు. కాదన్నా, మన తెలుగు వాళ్ళు సపోర్ట్ చేయరంటావు. మన తెలుగు వాళ్ళు సపోర్ట్ చేసినట్టు నాకు తెలిసి ఏ కమ్యూనిటీలో కూడా సపోర్ట్ చేయరు. కంటెంట్ బాగుంటాయి, అది కూడా సొల్లు చెప్తే కాదు. కానీ నువ్వు వచ్చేసేంద్రా అంటే, మన తెలుగు వాళ్ళు సపోర్ట్ చేయలేదు, కాళ్ళు పట్టుకొని లాగేస్తాను, కిందికి లాగేస్తాను, పైకి లాగేస్తాను అని నువ్వు చెప్తున్నావు. ఆర్ఎన్కి వెళ్ళిన వచ్చేసి హిందీలో వేస్తాడు. హిందీ చాలా మందికి అర్థమవుతుంది. 80% హిందీనే మాట్లాడతారు ఇండియాలో. నువ్వు అవన్నీ తెలుసుకోకుండా నాకు సపోర్ట్ చేయలేదు, నీకు సపోర్ట్ చేయకుండానే నువ్వు అంతగా ఎదుగుతావునా? ఓ మాట అడుగుతా నేను. నాకే నిజంగా నేను సపోర్ట్ చేస్తానంటే ఇప్పుడు కూడా నాకే నిజంగా సిగ్గుసేటు కాదు నేను. అందుకే నేను చేసేది చేస్తాను, అన్సబ్స్క్రైబ్ చేస్తాను ఫస్ట్ నేనే. అన్సబ్స్క్రైబ్ చేసేసాను. నా జీవితంలో నీ మీద ఇలాంటి వీడియోలు పెడతానని నిజంగా నేను కళ్ళలో కూడా అనుకోలేదు. ఆ విధంగా పెట్టేట్టుగా నువ్వు చేసుకునేవా మాది నిజంగా చెప్పాలంటే. సరే మామ, నేను చెప్పాలనుకుంది చెప్పిన. నా ఛానల్ అయితే 7 రోజులు తెలుస్తుంది, వచ్చేది పోయేది లేనిది. మీకు గనకంగా నచ్చి ఉండేట్టుకంటే ఉండండి, ఇంకా సపోర్ట్ చేసిన కంటే సపోర్ట్ చేయండి. ఆయన అంటాను కదా సపోర్ట్ చేయలేదని, ఇంకా బాగా సపోర్ట్ చేయండి. నాకు సపోర్ట్ చేయకన్నా పర్లేదు మామ. ఫస్ట్ ఆఫ్ ఆల్ నిజాలు తెలుసుకోండి, ఎవరు ఎట్టోళ్ళు అయింది నిజాలు తెలుసుకోండి. నేనైతే కొత్త ఇంటి కాడ వచ్చిన దానికైతే చాలా పని ఉండదమ్మా. నేను ఇట్లాంటి దాంట్లోకి దూరాలను కూడా అనుకోలేదు బుద్ధి, కానీ నాకు చాలా పని ఉండాలి. నేను పని చేసుకోవాలా, మీ మాదిరి ఖాళీగా నేను